భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప పథకం. దేశంలో రైతులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు గౌరవాన్ని పెంచినటువంటి ఒక గొప్ప పథకం. రైతుకు అన్నం పెట్టే రైతుకు కష్టం చేసేటువంటి రైతుకు ఇట్లా ఒకరికి చేయి ఆపే పరిస్థితి ఉండవద్దు, ఈ చేయి ఇట్లా ఉండకూడదు, రైతు యొక్క చేయి ఇట్లా ఉండాలి, ఇచ్చేవాడుగా ఉండాలనేది తప్పించి పనిచేసినటువంటి పథకం అది. అంత గొప్ప పథకాన్ని మేము 5,000 ఎక్కువిస్తామని మాట్లాడి మరి ఎన్నికల అప్పుడు మాట్లాడినావా? రైతు బంధు దుర్వినియోగమైంది కాబట్టి మేము వచ్చి లెక్కలని సరి చేస్తామని చెప్పినవా? బోనస్ సన్నవడ్ల కాడికే ఇస్తా అని చెప్పినవా? ఇవాళ మీరు పెడుతున్నటువంటి కొన్ని మాటలని ఎన్నికలప్పుడు చెప్పినా? మీరు చెప్పలేదు కదా. అమలుకు వచ్చేటప్పటికి ఇన్ని రకాలుగా మీరు వాటన్నిటిని కూడా కొరీలు పెట్టి చేస్తున్నది సరైనటువంటిది కాదు. రుణమాఫీలో కూడా 17,695 కోట్లు మాత్రమే ముట్టినాయి రైతులకు. మీరు చెప్పిన ఇంకో 3,000 కోట్ల రూపాయలు ఇంకా చేరలే, ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పి ప్రకటిస్తున్నారు. మీరు రైతులకు చేరలే ఇంకా. అవి కూడా మొత్తం కలుపుకుంటే 50% కూడా కాదు. మీరు డిక్లేర్ చేసినటువంటి ఫిగర్స్లో కూడా 50% కూడా కాదు. ఇవాళకి ఏ విచిత్రంగా మాట్లాడుతుంది. మాతో ఉన్న వివరాల కాడికి మొత్తం ఇచ్చినామని ముఖ్యమంత్రి చెప్పే, బ్యాంకులు ఏమైనా తప్పు చేసిన రోజు మాకు సంబంధం లేదని. సాక్షాత్ వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సీఎం గారేమో ఇంకా ఇవ్వవలసి ఉందని వారు చెప్పిరి. ఎంత గందరగోళం మీరు రైతుల్ని గందరగోళానికి గురి చేసింది. ఎంతమంది రైతుల, వేల మంది రైతుల వీడియోలు రోజు వస్తున్నాయి. అరే నేను 7వ తరగతి చదువుకున్నా, నాకు రుణమాఫీ కాలేదు, ఎందుకు కాలేదని పోతానంటే నీకు ఉద్యోగం ఉన్నట్లు నీ ఆధార్ కార్డు చూపిస్తుందని చెప్పి రైతు చెప్తున్నాను. మీడియాలో కూడా వచ్చింది. 1 నిమిషం పని కదండి సవరించడానికి. ఎందుకు సవరించారు ఇటువంటివి? అంటే ప్రభుత్వం చేసినటువంటి సాంకేతిక, ఆయన చెప్పింది క్లియర్గా, పోయినసారి కేసీఆర్ ఇచ్చినప్పుడు నాకు వచ్చేట్లా, ఇప్పుడు ఎట్లా రాదు అంటే ఏవో ఒక కుంటి సాకులు, తొండి సాకులతోన రైతాంగానికి చేరేటువంటి రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ ఏదో రూపంలో దాన్ని కత్తరింపు చేయాలి, తగ్గించాలి, డౌన్ సైజ్ చేయాలనేటువంటి, ఫిగర్ డౌన్ సైజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా గ్యారంటీగా ఇది చేద్దామనేటువంటి ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తలేదు. ఒకవేళ ఉంటే మీరేదైతే మీ నోటి నుంచి చెప్పినరో షరతులేవీ లేకుండా ఇస్తామని, షరతులేవీ లేకుండా ఇవ్వండి. ఇవ్వడంతో పాటు మీరు ఎగ్గొట్టినటువంటి డబ్బులు ఇవ్వండి. 2023 యాసంగిలో 2,500 కోట్లు ఎగ్గొట్టిన అవి ఇవ్వాలి. 2024 వానాకాలంలో ఇవ్వవలసినటువంటి 7,500 చేతులు ఎత్తేసి మేము ఇవ్వలేము అన్నారు, అవి ఇవ్వాలి. ఇప్పుడు మీరు ప్రకటించినటువంటివి కలిపి మొత్తం ఇస్తే ఒక రైతుకు 17,500 వస్తుంది. ఎకరాకు 17,500 రూపాయలు వస్తుంది. మరి నిజంగానే మీరు చెప్పిన మాటనే మీరు అమలు చేయదలుచుకుంటే, మీ చిత్తశుద్ధిని తప్పుపట్టేది ఏం లేదు, మేము చాలా గొప్పగా ఉన్నామని మీరు చెప్పుకోదలుచుకుంటే తప్పకుండా మీరు అది ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.